ఓం నమో వెంకటేశాయ. ఈ సినిమా చూడటం అన్నది ఇది ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. భక్తి ప్రవృత్తులు అలాగా పెళ్ళు బుగుతాయి అంటే ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ వచ్చేసరికి చాలా హృదయంగా ఉంది. త్రూఅవుట్ నాకు సెకండ్ హాఫ్ కళ్ళు చెమరుస్తూనే ఉన్నాయి. ఎస్పెషల్లీ వెంకటేశ్వర స్వామి కిందకి రావటం, రామ్ క్యారెక్టర్, ఈ భక్తుడు వాళ్ళిద్దరికీ తన వెంకటేశ్వర స్వామికి ఇద్దరు భార్యలకి కళ్యాణం జరిపించడం దగ్గర నుంచి చివరి వరకు సినిమా అత్యద్భుతంగా ఉంది. ఇది ఒక డివోషనల్ ట్రావెల్ లాంటిది ఈ సినిమా. నేను ఆ రకంగా ఫీల్ అయ్యాను. ఇంత చక్కటి సినిమా తీయాలి అంటే అది రాఘవేంద్ర గారు, చెయ్యాలి అంటే మా మిత్రుడు నాగార్జున, అలాంటి సినిమా తెరకెక్కించాలంటే ఇక్కడ మహేష్ నిర్మాత. అండ్ గతంలో ఇలాంటి సినిమాలు అన్నమయ్య, భక్త రామదాసు, సిడ్డి సాయిబాబా ఎన్ని వచ్చాయి. వాటికి ధీటుగా ఈ సినిమా ఉంది. నాగార్జున కెరీర్కి ఇదొక కలికి తురాయి. అండ్ రాఘవేంద్ర గారు చాలా అత్యద్భుతంగా తీశారు. నటులు కానీ సాంకేతిక నిపుణులు కానీ చాలా చాలా బాగా చేశారు. ఈ సినిమా చూడటం అన్నది ఇది ఒక దివ్యానుభూతి. దట్స్ ఇట్. థ్యాంక్ యూ.